watching. నమస్కారం, విజన్ టీవీకి స్వాగతం. జనరిక్ మందులు అంటే ఏంటి? అవెందుకు తక్కువ ధరకు దొరుకుతాయి? అవి ఎక్కడ దొరుకుతాయి? జనరిక్ మందులకు బ్రాండెడ్ మందులకు తేడాలేంటి? కంపెనీలు ఏమంటున్నాయి? ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? జనరిక్ మందులు మంచివేనా? జనరిక్ మందులు కూడా బ్రాండెడ్ మందులతో సమానంగా పనిచేస్తాయా? జనరిక్ వర్సెస్ బ్రాండెడ్. జనరిక్ మందులు చాలా మందికి అవేంటో అన్న సందేహముంది. ఇవి పేదవారికి తక్కువ ఖర్చులో మందులను అందించే ఉద్దేశంతో ప్రవేశపెట్టినవి. 100 రూపాయలు పెట్టి కొనే బ్రాండెడ్ మందులు జనరిక్ మెడికల్ స్టోర్లో కేవలం 10 రూపాయలకే దొరుకుతాయి. అయినా జనరిక్ మందుల షాపులకు వెళ్లేవాళ్లు చాలా తక్కువ. జనరిక్ మందులపై అవగాహన లేక బ్రాండెడ్ మందులే పనిచేస్తాయన్న అపనమ్మకం జనాల్లో చాలా ఉంది. నిజానికి ఈ రెండు ఔషధాలకు తేడా ఉండదు. రెండూ ఒకేలా తయారు చేస్తారు. కాకపోతే బ్రాండెడ్ సంస్థలు తమ బ్రాండ్ పేరుతో వాటిని అమ్ముతాయి. జనరిక్ మందులపై ఎలాంటి బ్రాండ్ పేరు ఉండదు. జనరిక్ మందులు అంటే ఏంటి? ఒక కొత్త మందును కనుగొనడానికి ఫార్మా కంపెనీలు చాలా పరిశోధనలు చేసి కొన్నేళ్లపాటు క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తాయి. అవన్నీ పరీక్షలు పూర్తయ్యాక వాటిని మార్కెట్లోకి ప్రవేశపెడతాయి. వీటినే బ్రాండెడ్ మందులు అని పిలుస్తారు. ఈ మందు తయారీపై ఆ ఫార్మా కంపెనీకి 20 ఏళ్లపాటు పేటెంట్ హక్కులు ఉంటాయి. ఆ సమయంలో వేరే వాళ్లు ఆ మందును అదే ఫార్ములాతో తయారు చేయకూడదు. ఆ మందు తయారీలో చాలా ఖర్చు పెట్టామని సదరు కంపెనీ వాదిస్తుంది. ఆ సొమ్మును రాబట్టుకోవాలంటే ఆ మందును తాము మాత్రమే అమ్మాలని భావిస్తుంది. అందుకే ప్రభుత్వాలు కూడా పేటెంట్ పేరుతో ఆ హక్కును సదరు కంపెనీకి ఇస్తాయి. 20 ఏళ్ల తరువాత అదే ఫార్ములాతో ఎవరైనా ఆ మందును తయారు చేయవచ్చు. అలా అదే ఫార్ములాతో మందులు తయారు చేసి తక్కువ ధరకే జనరిక్ మందుల షాపుల్లో అమ్ముతారు. కాకపోతే దీనిపై ఎలాంటి బ్రాండ్ నేమ్ ఉండదు. ఇలా వేరే ఫార్మా సంస్థల ఫార్ములాతో మందును తయారు చేసి పేదలకు తక్కువ ధరకు అమ్మే వాటినే జనరిక్ మందులు అంటారు. వీటిని కేవలం జనరిక్ మందుల షాపుల్లోనే అమ్ముతారు. సిప్లా, ఎస్ఆర్, రెడ్డీస్ ఇవన్నీ బ్రాండెడ్ మందుల సంస్థలు. త్వరలో మీ ముందుకు వీక్షించండి విజన్ టీవీ.